దొరుకుతారని వినే రకమా? ఎవడు 10 మంది చెయ్యాలి అన్న ఇది చేద్దామంటే అది కాకుండా అన్ని చేస్తా అంటాడు ఆయన. అంటే ఈరోజు ఆ విషయం నీకు తెలియని విషయమా? నీకు తెలిసిన విషయమే కదా. జయరామ్ గారు మీరు చెప్పింది పర్ఫెక్ట్. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి టీడీపీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేసిండు, ఆ పార్టీకి రాజీనామా చేసిండు, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవడం నిజంగా ఆయన సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే తొలి దశలో ఎంతోమంది మరి అమరులు అయినప్పటికీ కూడా మరి అది ఆ కార్యక్రమం నెరవేరలేదు, తెలంగాణ సిద్ధించలేదు. కానీ కేసీఆర్ మరి ఆ బక్కపల్చని వ్యక్తి తీసుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం కావచ్చు, నిజంగా ఆయన ధైర్య సాహసాలు గొప్పయి. తర్వాత ఆయనకు తెలంగాణలో ఎవరు సలహాలు ఇవ్వలేరు, క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, ఆయనతో పాటు మరి 24 అవర్స్ ఉండేవారు ఎవరు ఇవ్వలేరు. కానీ కూతురుగా కవితనే లేఖ రాయడము, ఆ లేఖ బహిర్గతం కావడం, కేసీఆర్ దగ్గర నుంచి లేఖ బయటకు వచ్చే ప్రసక్తి లేదు, ఆ లేఖ బయటికి రావడం కావచ్చు, తర్వాత ఆ లేఖ మీద మరి ఆమె ఖచ్చితంగా అది నేనే రాశానని చెప్పడం కావచ్చు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం, ఇదంతా ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందని సంకేతాలు ఇస్తున్నట్టేనా చెప్పండి. నేను సొంత పార్టీ పెట్టుకుంటుందని అనుకోను శ్రీనివాస్ గారు. సొంత పార్టీ కవిత పెడుతుంది అనుకోను. ఎందుకంటే కవితకుండే చరిష్మా ఒప్పుకుంటాను, కానీ సొంత పార్టీ పెట్టి మెయింటైన్ చేసి అంత ఓపిక, అంత పట్టుదల, సేమ్ అంత పోరాట శైలి ఉన్నదా అనేది తను ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో పుట్టేసి ఒకవేళ కనుక ఆ ప్రశ్నించాలనుకున్నప్పుడు ఆ పార్టీలో ఉండి ప్రశ్నించవచ్చు. ఎందుకంటే తనకు ఆ స్పేస్ ఎక్కువ ఉంది. తను ఒక సామాన్య స్త్రీ కాదు. తను ఒక ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, సేమ్ టైం వచ్చేసి అందరితో మమేకమై ఉంటారు. సో ఈవెన్ ఇది కాదు, జైలు కూడా పోయి వచ్చిన ధైర్యశాలి. సో లోపాలు నిందలు అపరింత పక్కన పెట్టేద్దాం. సో జైలు కూడా పోయి వచ్చేసి ఇప్పుడు బీసీ వాదాన్ని ఎత్తిన పెట్టుకుంది. అంటే ఇప్పుడు ఆమె ఇవన్నీ ఉన్నది మా సొంత పార్టీ పెట్టదా అంటే అది కష్టం. ఇవన్నీ ఉన్న తర్వాత నువ్వు ఆ పార్టీలోనే నీ స్థానం ఏందో నువ్వు సుస్థిరపరచుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ నీ పార్టీ, మన పార్టీ, మనందరి పార్టీ అని అందరూ మీ బీఆర్ఎస్ నేతలు ఉన్నప్పుడు అక్కడ నీ స్థానాన్ని నువ్వు పొందలేకపోతే ఇంకో స్థానాన్ని గురించి అయితే ఉంటుంది అనుకోను. అలాగని చెప్పేసి వెళ్ళి పెడుతుందని అనుకో. ఓకే జయరామ్ గారు, సరే ఆమె ఆధిపత్యం అన్న తర్వాతను లేకుంటే అన్నకంటే ఆధిపత్యం కోసం ఆరాట పడింది కావచ్చు. ఓకే, ఇప్పుడు ఆమె కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆమె బీఆర్ఎస్కి అనుబంధంగానే ఉంటారా తెలంగాణ జాగృతితోని, లేకుంటే మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, ఈటల రాజేందరు తాజాగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన రాజాసింగ్ కావచ్చు, బయటకు వచ్చినంటే ఆయన రాజీనామా చేసింది కనుక అది ఆమోదించారు కనుక బయటకు వచ్చి, సో వీళ్ళందరూ కవిత, రాజాసింగ్, తర్వాత ఈటల రాజేందర్, ఇక మరి గతంలో కూడా మునుగోడు ఎమ్మెల్యేగా బీజేపీ అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంట్లో ఈటల రాజేందర్ ప్రమేయం ఉందని మనకు తెలిసిందే. ఎందుకంటే అప్పుడు ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికలో మరి బీజేపీ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి చేత కూడా రాజీనామా చేయించాడు. సో దాంట్లో అప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేశాడు. సో వీళ్ళిద్దరికీ ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉంది అనే అంశంలో వీళ్ళందరూ కలిసి కొత్త పార్టీ పెడతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా దీంట్లో వాస్తవం ఉందంటారా జయరామ్ గారు? అంటే ఇది నాకు ఉన్నంత వరకైతే ఇది అజంప్షన్. సో దీన్ని మనము క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే ఎక్కడ ఛాన్స్ లేదు. ముగ్గురు డెఫినెట్ గా ముగ్గురు దీంట్లో ఒకరికంటే ఒకరు కొంత వర్క్ చేయగలిగిన వ్యక్తులు ముగ్గురు ఒకటైతే బాగానే ఉంటది. కానీ పార్టీ పెట్టి మెయింటైన్ చేసే అంతది వీళ్ళ అండర్స్టాండింగ్ ఉన్నదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇంకొకటి ఈయన కోసం, ఈటల రాజేందర్ కోసము మన రాజాసింగ్ కొట్లాడిండు. నేను చాలా సందర్భంలో చెప్పాను, రాజాసింగ్ డెఫినెట్ గా ఈటల రాజేందర్ కావాలి అనుకున్న వ్యక్తులలో రాజాసింగ్ ఒకరు, అలా డౌట్ లేదు. కానీ మరి రాజాసింగ్ కు ఈయనకు మధ్యలో గల సత్సంబంధాలు ఉన్నాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఇదే కుటుంబంతో ఈయనకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, కవితకు ఈటల రాజేందర్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ మంచి సంబంధం పార్టీని కన్న తండ్రిని పార్టీని వదిలేసి వచ్చే అంతటి అనుబంధం ఉందా అనేది ఇక్కడ మనం ఒకసారి అంటే జయరామ్ గారు ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉందంటారా కన్ఫర్మ్ గా? అంటే ఆమె కన్ఫర్మ్ గా ఉంది అని అంటుంది. నేను చాలా మొన్న రెగ్యులర్ గా ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటున్నాయి కదా, షేర్ చేస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో. కాబట్టి నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా. ఈ రోజు కూడా నేను వీడియో చూసాను, నాకు ఎవరో మిత్రుడు పంపించారు. నేను బీఆర్ఎస్ ను నేను అన్న కలిసి అంటే కేటీఆర్
నేను అన్న కలిసి కలిసి సక్రమంగా అంటే పనిచేసి ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మరి ఆరోపించడం కావచ్చు. అట్ ద సేమ్ టైం కవితపై కంచం పొత్తు మంచం పొత్తు ఉందా అని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఎట్లా చూడొచ్చు అంటారు? ఇక తీన్మార్ నవీన్ విషయానికి వస్తే ఒకటి ఆరోపించడం అనేది అదే కాదు, నేను అది కూడా చూసినట్టు గుర్తుంది నాకు. నవీన్ ఏం చెప్పాడంటే, అలియాస్ తీన్మార్ మల్లన్న నవీన్ ఏం చెప్పాడంటే, లేదు కవితకు బర్త్ రిజర్వ్ అయిపోయింది, మంత్రి పదవి కూడా వస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు. సో అంటే మాట్లాడడానికి ఉంది ఏముందంటే, నీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా, నువ్వు బయట పెట్టు మరి ఉంటే ఏమైనా ఉంటే అంటే. ఇక్కడ ఒక అసాసినేషన్స్ వద్దు, రేవంత్ రెడ్డి మీద అసాసినేషన్ వద్దు, కవిత మీద వద్దు, ఎవరి మీద వద్దు, ఎవరి మీద చేయకూడదు. నీకు నిజంగా కనుక అలాంటిది ఏదన్నా ఉంటే ఒక ఊహాజనకమైంది కాకుండా, అజంప్షన్ కాకుండా నీ దగ్గర ఏదంటే బయట పెట్టు. సో మేము కూడా మాట్లాడతాం, ఒక్కడి మీద మాట్లాడడం, నువ్వు ఒక్కడి మాట్లాడితే కొంతమంది పోతుంది, మేము మాట్లాడి ఇంకా నీకంటే ఇంకా రెగ్యులర్ నువ్వు ఒక దాంట్లోనే మాట్లాడుతుంటావు. మేము రోజు 10 ఛానల్లో మాట్లాడుతుంటాం కదా. సో అంటే ఇది తీన్మార్ మల్లన్న దాన్ని పెద్దగా శానిటీ ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి తీన్మార్ మల్లన్న మీరు అన్నట్టుగా ఇంకొక మాట, ఈ మాట ఇది కంచం పొత్త మంచం పొత్త అంటే, నేను ఆ రోజు తీన్మార్ మల్లన్న విషయంలో చాలా క్లియర్గా చెప్పిన, కవితకు నేను చాలా గ్రాండ్ గా నేను సపోర్ట్ చేశాను. ఎందుకంటే ఆడపిల్ల కదా కవితకు నేను సపోర్ట్ చేయడానికి ఓన్లీ ఆడపిల్ల మాత్రమే. అన్నాన్ని పిలిచిందని నేను సపోర్ట్ చేయట్లేదు. సో ఆడపిల్ల ఏంటంటే, మనం ఎక్కడ తెలంగాణ లోపల కులాల మధ్యలో ఉన్న విషయాలనే మనం మాట్లాడతాం. ఇప్పుడు బీసీ కులాలు ఉన్నాయి, బీసీ కులాల మధ్యలో అన్ని కులాల మధ్యలో కంచం పొత్తులేదు మంచం పొత్తులేదు అంటారు. ఇది సర్వసాధారణం. అదంటే ఇది కులాల సంబంధించిన. ఎస్సీ కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాల మధ్యలో కంచం పొత్తుండదు మంచం పొత్తు ఇట్లా మాట్లాడుతుంటాం. ఓసీ కులాలు ఉన్నాయి, ఓసీ కులాల మధ్య, కానీ వ్యక్తుల మధ్యలో మనం మాట్లాడతాం. వ్యక్తుల మధ్యలో ఒక ఆడపిల్లను పేరు పెట్టి కవిత నీకు మాకు కంచం పోతుందా మంచం పోతుందా అని మాట్లాడడం అంటే అది సిగ్గు చేయలేదు. అది నిజంగా సిగ్గుమాలిన పని. అది అంత అట్లా ఎవరైనా మాట్లాడతారా? అట్లుంటదా? ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి, ఒక ఇతర కులం సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చేసి నువ్వు కంచం పోతుందా ఆమె చెప్పిందా? ఆమె ఏమైనా క్లెయిమ్ చేసుకున్నదా? నేను బీసీని అని ఏమైనా క్లెయిమ్ చేసిందా, లేకపోతే ఇజ్రాయెల్లో క్లెయిమ్ చేసిందా? అనడానికి ఏముంటుంది? నువ్వు పోరాటం అంటే నీ అస్తిత్వాన్ని కవిత కనుక వచ్చినట్టు అయితే నువ్వు భయపడుతున్నావు, నీ అస్తిత్వం కోల్పోతావు అని. కవితకు డిఫరెంట్, నీకంటే చరిష్మా ఉంటుంది, నీకంటే ఆస్తులు ఉన్నాయి, నీకంటే చాకచక్యం ఉంది, నీకంటే లాంగ్వేజ్ ఉంది. కవితకు నీకంటే ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ కంపేర్ చేస్తే తీన్మార్ మల్లన్నకు కవిత కంపేర్ చేస్తే మీనింగ్ లేదు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు డైలీ చాలా మంది చూస్తుంటారు, మనం మాట్లాడుతుంటే మనకు చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అలానే కవిత కంపేర్ చేసుకోలేం కదా. కవిత కంపేర్ చేసుకుంటామా? కవిత ఇస్ ద డిఫరెంట్. ఆమెది ఎంటైర్ డిఫరెంట్. ఆమె ఏంది, ఈరోజు ఒక ఆడపిల్లగా తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. సరే, అది ఎలాంటి ఇమేజ్ అయినా కూడా కానీ కనుక ఈరోజు బతుకమ్మ పండుగను ఓన్ చేసుకుంది. సరే, అది ఆ తప్పు రైట్ పక్కన పెట్టేద్దాం. సో ఆ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకుంది కదా, ఆ విధంగా పనిచేసింది కదా. అంటే అట్లా మాట్లాడడం తప్పు. 100% తీన్మార్ మల్లన్న. జయరాం గారు ఇప్పుడు మరి కోమటిరెడ్డి